హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము అందరం కలిసి విలేజ్‌కి అయితే వెళ్తున్నాము. అమ్మ, నాన్న, నేను, పెద్దనాన్న వాళ్ళు, వదిన అందరం కలిసి విలేజ్‌కి అయితే వెళ్తున్నామనమాట. అమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నన్నైతే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు. అత్తగారింటి దగ్గర నుంచి అయితే నన్ను తీసుకొని వెళ్తున్నారనమాట. అందరం కలిసి ఇప్పుడైతే బయలుదేరి స్టార్ట్ అయిపోయాము విలేజ్‌కెళ్ళడానికి. ఇప్పుడు మేమందరం కలిసి విలేజ్‌కి ఎందుకెళ్తున్నామంటే, విలేజ్ దగ్గరైతే మేము అమ్మవారి పూజ అయితే చేస్తున్నాం ఇంట్లో. అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాం అందరం కలిసి. నన్ను రిసీవ్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యే వరకు టైం అయితే 12 అయింది ఆఫ్టర్‌నూను. అందరం కలిసి అయితే బయలుదేరిపోయామింకా. మేము భూత్పూర్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి టైం అయితే 1:30 అలా అయిందనమాట. లంచ్ కోసం అయితే ఇక్కడ ఆగాము. వెజ్ మీల్స్ వచ్చేసి ఇక్కడ రూ. 150, నాన్ వెజ్ మీల్స్ వచ్చేసి రూ. 200. మేమైతే వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాము. అన్‌లిమిటెడ్ ఫుడ్ అయితే పెడతారు. ఫుడ్ అయితే టేస్ట్ బావునిందిక్కడ. మీరిక్కడ ఎవరైనా తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అందరం లంచ్ కంప్లీట్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. లంచ్ కంప్లీట్ చేశాక అక్కడే చెట్ల కింద అయితే ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నామనమాట. కూర్చొని నెక్స్ట్ అయితే ఇంకా విలేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మా విలేజ్‌కి రీచ్ అవ్వడానికి 3½ అవర్స్ అలా టైం అయితే పడుతుంది. ప్రెజెంట్‌గా మేమైతే కందూరు దగ్గరైతే ఉన్నాము. ఈ ఖమ్మం నుంచి లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే మనకు కందూరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కందూరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు. ప్రెజెంట్‌గా అయితే మేము కొత్తకోట దగ్గరైతే ఉన్నాము. ఇంకొక 30-40 మినిట్స్‌లో అయితే హోమ్‌కైతే రీచ్ అయిపోతామనమాట. మా ఊరికి వెళ్ళే దారిలో అయితే ఇలా చాలా పొలాలైతే ఉంటాయి. మా సైడ్ అయితే ఎక్కువ వరి పొలం అయితే పండుతుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది వెళ్ళే దారి అంతా. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. వీడియోలో కంటే డైరెక్ట్‌గా చూస్తే మాత్రం చాలా బావుంటుంది. అమ్మవారి పూజ కోసమైతే విలేజ్‌కైతే వెళ్తున్నామని చెప్పాను కదా! అమ్మవారి పూజ ఏంటి అంటే గుంత లక్ష్మమ్మ అని అంటాం మా సైడయితే. కొందరైతే పిన్నమ్మ అని అంటారు. తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది పిన్నమ్మ అంటే ఏంటో. ఆంధ్ర వాళ్ళకి ఐడియా ఉందో లేదో నాకైతే తెలీదు. పిన్నమ్మ పండగ గురించి తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నాకు కూడా కొద్దిగే తెలుసు. తెలిసినంత వరకైతే చెప్తాను. శుభకార్యాలకు ముందు అయితే అంటే ఇంట్లో పెళ్లి ఉన్నప్పుడు ముందు అయితే ఈ పూజ అయితే చేస్తాము. ఆడపిల్ల పెళ్ళికైతే 1 టైమ్ చేస్తాము. అదే అబ్బాయి పెళ్ళికైతే 3 టైమ్స్ అలా చేస్తామనమాట. పెళ్ళికి ముందు ఒకసారి, పెళ్లి తర్వాత 2 సార్లయితే చేస్తారు అబ్బాయి పెళ్లి ఉన్నప్పుడు. మా ఇంట్లో మా చెల్లి మ్యారేజ్ అయితే ఉంది నెక్స్ట్ మంత్. అందుకే మేము విలేజ్‌కైతే వచ్చాము పిన్నమ్మ పండగ చేయడానికైతే. విలేజ్‌కైతే ఎంట్రీ అయిపోయామిప్పుడు. ఇదొచ్చేసి మా ఊరి యొక్క ఎంట్రన్స్ అనమాట. ఊర్లోకి రాగానే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఎప్పుడో ఒక్కసారైతే వస్తామనమాట మేము. ఇలా పండగలు, ఏదైనా పెళ్ళిళ్ళు అలా ఉన్నప్పుడే విలేజ్‌కైతే వస్తాము. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న గల్లీ. మా ఇంటికైతే ఇంకొక 2, 3 మినిట్స్‌లో అయితే రీచ్ అయిపోతాము. ఆ వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడే అనమాట మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడైతే మా అన్న కూతురనమాట. ఎలా కూర్చుందో చూడండి ఒకసారి. ఇదొచ్చేసి మా పెదనాన్న వాళ్ళ హౌసు. ఈరోజు మేము పూజ చేసేది ఈ ఇంట్లోనే అనమాట. పూజ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాము. పూజ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అవుతుంది టైము. ఇంట్లోకైతే వచ్చేసామిప్పుడు. ఇదే మా పెదనాన్న వాళ్ళ హౌస్ అనమాట.
ఏదైనా పండగలు, పూజలు ఉన్నప్పుడు మాత్రమే మేము విలేజ్‌కైతే వస్తాము. ఇక్కడైతే నాన్న అయితే కాల్ చేస్తున్నారనమాట తమ్ముడికి. పూజకు కావాల్సిన సామాన్లు ఏమేమి తీసుకురావాలని చెప్పేసి. ఇక్కడ మా అన్న కూతురు చూడండి అప్పుడే స్టార్ట్ చేసేసింది లాలీపాప్ తినడం. అమ్మనేమో క్లీనింగ్ స్టార్ట్ చేసిందిక్కడ. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు. నేనైతే పూజ ప్రాసెస్ అంతా కూడా వీడియో అయితే తీయలేదు. నార్మల్‌గా ఇప్పుడు మీకైతే చెప్తాను. వీడియో అయితే తీయొద్దని చెప్పారని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. చపాతీ పిండితో అయితే ఒక బొమ్మలా చేసి ఆ బొమ్మని దేవుడిలాగా అయితే భావించి పూజ అయితే చేయాలనమాట. పూజ ఎక్కడైతే చేస్తామో అక్కడైతే బొట్లతో అలంకరించి ఆ బొమ్మనైతే పెట్టి పూజ అయితే చేస్తాము. పిన్నమ్మ పండగ అంటే భూలక్ష్మి దేవత అన్నట్టు. ఈ అమ్మవారినైతే మేము శుక్రవారం రోజు చేస్తాము. ఈ పండగొచ్చేసి కంప్లీట్‌గా నాన్ వెజ్ ఫంక్షను. పూజ టైంలో యాటైతే కట్ చేస్తాం కదా! కట్ చేసిన తర్వాత కాలు, తలకాయ అయితే దేవుడి దగ్గరైతే పెడతామనమాట. తెలిసిన వాళ్ళందరిని చుట్టాలనైతే భోజనాలకైతే పిలుస్తాము. ఈ ఆట కట్ చేసిన తర్వాత అదంతా కూడా క్వాంటిటీ అంతా కూడా మనం ఇంట్లోనే వండుకొని తినాలి. బయటికైతే ఇవ్వొద్దనమాట. పిన్నమ్మ పండుగైతే ఒక మూలకైతే చేస్తాము. ప్రతిసారి చేసినప్పుడల్లా అదే మూలకు చేయాలనమాట. నేను ఆ ప్రాసెస్ అంతా వీడియో అయితే తీయలేదు. తీయకూడదని చెప్పారు. అందుకే వీడియో అయితే తీయలేదనమాట. ఒక సైడ్ మూలకేమో అమ్మవారి పూజ చేయడం కోసం చిన్న గుంత తవ్వి అమ్మవారినైతే పిండితో బొమ్మలాగా రెడీ చేసి పూజ అయితే చేస్తాము. ఇంకో సైడ్ అయితే గుంత తవ్వి మనం తిన్న విస్తరాకులు, మనం తిన్న ఫుడ్డు అదంతా కూడా దానిలోనే వేయాలి. ఆ గుంతలోనే. వేసేసి అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేయడమే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పండగ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్‌లో తవ్వాలనమాట. బయట ఎక్కడ కూడా విస్తరాకులు వేయడం కానీ అవన్నీ గూడా చేయకూడదు. అంతా ఇంట్లోనే వేయాలనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకైతే నాన్ వెజ్ అయితే మిగిలిపోతుంది గదా! అదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వండుతున్నాము. ఇక్కడైతే తమ్ముడు వాళ్ళు, వదిన, చెల్లి అందరూ కలిసి అయితే పూరీలైతే చేసుకుంటున్నాము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే. తమ్ముడి పక్కన ఇటు సైడ్ రైట్ సైడ్‌లో అయితే గుంత దవ్వాము. మనం తిన్న ఫుడ్ అదంతా కూడా దానిలోనే వేయాలి. బయటకెక్కడ వేయకూడదనమాట ఈ పండగ చేసినప్పుడు. ఈ పిన్నమ్మ పండగ ఐడియా ఉన్నవాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. తమ్ముడైతే కాసేపయితే పూరీలైతే కాల్చాడు. నెక్స్ట్ అయితే నేనిక్కడ కాలుస్తున్నాను. నాకు రైట్ సైడ్‌లో వచ్చేసి గుంత ఉంది. నార్మల్‌గా ఎంగిలి విస్తరాకులు, మిగిలిన ఫుడ్ అదంతా వేసి దానిలోనే వేయాలి. నాకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి అమ్మవారున్నారనమాట. ఆ మూలకైతే పూజ అయితే చేశాము. ఇక్కడైతే అందరము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే పూరి అయితే చేసుకుంటున్నాము. మా అన్న కూతురేమో ఫోన్‌లో ఆడుతా ఉంది. ఇక్కడనేమో ఎవరి పూరీలు ఎలా వచ్చాయని చెప్పేసి చూసుకుంటున్నాము. మేమందరం ఇక్కడ పూరీలు చేస్తుంటే లోపల పెదనాన్న వచ్చేసి మటన్ కర్రీ చేశారు. ఇంకా చికెన్ కర్రీ, తలకాయ కర్రీ అయితే చేశారనమాట. మళ్ళీ అందరు భోజనాలకైతే పిలిచాము ఆఫ్టర్‌నూన్ కూడా. భోజనాలంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలినవి అన్నీ కూడా ఆ గుంతలో వేసి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికైతే కలర్స్ అయితే వేస్తాము. ఆ కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసి కడిగేసిన తర్వాత మేమైతే హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయాం నైట్. పిన్నమ్మ పండుగను చేసిన తర్వాత కంపల్సరీగా కలర్స్ ఏసేవాళ్ళు కలర్స్, సున్నం వేసేవాళ్ళు సున్నం అయితే వేసుకొని ఇల్లంతా శుభ్రంగా నీట్‌గా అయితే కడుక్కోవాలి. అదంతా ప్రాసెస్ అంతా చేసేవరకి మాకు టైం వచ్చేసి నైట్ అయింది. మేమైతే హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్నప్పుడైతే డిన్నర్‌కైతే ఆగామనమాట ఇక్కడ. డిన్నర్ కోసం అయితే ఆగి డిన్నర్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.